ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని నమ్ముకున్న భక్తులకు తానే తోడు నీడాయి, అనుక్షణం వారితోనే ఉంటారని తెలియజేసే లీలలు ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో స్మరించుకుందాం. ఈ భక్తురాలి పేరు విమలమ్మ, భర్త పేరు భాస్కర్ రెడ్డి. వీరికి స్వామివారి యందు భక్తి శ్రద్ధలు మెండు. వీరి ఊరు పెనబర్తి. వీరికి ఒక సంవత్సరం పంటలు సరిగ్గా పండక బాగా నష్టం వచ్చింది. అందువల్ల బాగా అప్పులు పాలయ్యారు. వీరు స్వామివారికి చెప్పకుండా ఏమీ చేసేవారు కాదు. స్వామివారికి ఏ ఆపద వచ్చినా ముందు స్వామివారికే మొరపెట్టుకునేవారు. అలా ఉంటుండగానే ఒక సంవత్సరం పంటలు పండగ బాగా నష్టం వచ్చింది. అందువల్ల అప్పులు పాలయ్యారు. అప్పులు వాళ్ళకి సమాధానం చెప్పలేక ఈమె భర్త భాస్కర్ రెడ్డి, విమలమ్మ భర్త ఈ భాస్కర్ రెడ్డి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. దాంతో ఈ విమలమ్మ తల్లడిల్లిపోయింది. స్వామివారి దిక్కని గొలగమూడి వచ్చి ఆమె నిద్ర చేసింది. తెల్లవారుజామున తలుపూరు వెళ్ళమని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు స్వప్నంలో చెప్పారు. కానీ తాను ఒక్కతే ఎలా వెళ్ళాలి, తలుపూరు ఎక్కడ అని ఆలోచిస్తూ ఉండగా తెలిసిన వ్యక్తి ఒక అతను ఈమెకు కనిపించి చెప్పారు. అమ్మ, భాస్కర్ రెడ్డి తలుపూరులో ఉన్నాడు, నేను నిన్న దేవాలయంలో చూశాను అని ఈమెకు చెప్పారు. కానీ ఆ ఊరికి ఎలా ఊరికి ఎలా వెళ్ళాలో వివరాలు చెప్పాడు. కానీ ఈమె ఒక్కరితే వెళ్ళలేక ఆలోచిస్తూ ఉంటే వేరొక పరిచయస్తురాలు నేను కూడా వస్తాను పదా అని ఈమెకు సాయం వస్తానని చెప్పింది. ఇద్దరు కలిసి మరుసటి రోజు తలుపూరు వెళ్ళారు. కానీ ఆ వ్యక్తి చెప్పిన ప్రకారం దేవాలయంలో విచారిస్తే ఆ ముందు రోజు రాత్రి వరకు అక్కడే ఉన్నారు. కానీ ఆ తర్వాత ఎటు వెళ్ళారో తెలియదని వాళ్ళు చెప్పారు. అప్పుడు ఈమె అనుకుందనమాట, స్వామివారు చెప్పిన వెంటనే బయలుదేరి ఉంటే ఈమె భర్తను కలుసుకోవడానికి అవకాశం ఉండేది. తోడు కోసం ఒకరోజు ఆలస్యంగా బయలుదేరటం వల్ల ఆయన భర్త వెళ్ళిపోయారు అని ఈమె బాధపడింది అనమాట. అప్పుడు ఈమె దగ్గర ఒక రూ. 75 మాత్రమే ఉన్నాయి. ఇంకా స్వామివారి ఏదో మార్గం చూపిస్తారు కదా అని స్వామివారి మీద భారం వేసి ఉంది. తిరిగి గొలగమూడి వచ్చేసింది. అలా స్వామివారిని స్మరిస్తూ 3 రోజులు గొలగమూడిలోనే గడిపింది. ఆ తర్వాత ఈమెకు ఒక సమాచారం వచ్చిందనమాట. ఈమె భర్త మంచిర్యాలలో ఉన్నారని వీరి తోటికోడలు ఈమెకు సమాచారం ఇచ్చింది. కానీ అక్కడికి వెళ్ళడానికి డబ్బులు లేవు. ఇంకా స్వామివారిదే భారం అని స్వామివారిని ప్రార్థించింది. ఆ సమయంలో వీరి స్నేహితురాలు ఒకరు భగవాన్ వెంకయ్య స్వామివారి దర్శనంకి గొలగమూడి వచ్చింది. ఆమె వద్ద ఈమె రూ. 500 అప్పు తీసుకుని మంచిర్యాల బయలుదేరి వెళ్ళింది. అక్కడ ఈమె భర్తని ఈమె కలుసుకుంది. ఇద్దరు బాధపడ్డారు. కుటుంబం విడిచిపెట్టి చెప్పకుండా వచ్చినందుకు అతను కూడా పశ్చాత్తాపపడ్డాడు. ముందు ఈ భాస్కర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ స్వామివారు వెంట ఉండి అతని ఆలోచనలు మార్చి తలుపూరు, తర్వాత తిరుపతి, అన్నవరం మొదలు క్షేత్రాలన్నీ దర్శించేటట్టు చేశారు. అతని మనసు మార్చి మానసిక ధైర్యాన్ని పెంచారు అన్నమాట. ఆ మరుసటి రోజు వీరిద్దరూ అక్కడ మంచిర్యాలలో అక్కడ గోదావరి అక్కడి నుంచి గోదావరి వెళ్ళి అక్కడ గోదావరి నదిలో స్నానం చేసి ఇంటికి బయలుదేరి నెల్లూరు వచ్చారు. గొలగమూడిలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దర్శనం చేసుకున్నారు. తమ తప్పుల్ని క్షమించమని స్వామివారికి మొరపెట్టుకున్నారు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యము, ఇలాంటి నిర్ణయం తీసుకోమని అని స్వామివారి దగ్గర మొరపెట్టుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇల్లు పొలం అమ్మి అప్పులన్నీ తీర్చేశారు స్వామివారి అనుగ్రహంతో. తర్వాత మళ్ళీ పొలం కొనుక్కున్నారు, మంచి ఇల్లు అది కట్టుకున్నారు. స్వామివారిని నిత్యం వారు సేవించుకుంటూ ఉంటారు. వారు అదే ఎప్పుడు స్వామివారి నామమే వారి నోట్లో ఉండేది. ఓం నారాయణ ఆది నారాయణ నామమే అలాగా వాళ్ళు స్మరించుకుంటూ ఉంటారు. ఇలా ఉండడమే కాదు, నిత్యం స్వామివారి నామస్మరణే కాదు, వారి దగ్గరికి ఎవరైనా కష్టమని వస్తే వారికి కూడా ఇదే సలహా ఇస్తూ ఉంటారనమాట. స్వామివారిని మొక్కుకోండి, స్వామివారికి మొరపెట్టుకోండి, మీ కష్టాలు తీరుతాయని అందరికీ చెప్తారు. మీ సమస్యల పరిష్కారం అయితే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని మొరపెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఒకసారి వీరి దగ్గరికి కోడూరు వెంకిరెడ్డి, శారదమ్మ అనే దంపతులు వచ్చి వారి బాధని విన్నవించుకున్నారు. అంటే వారి గేదె ఒకటి, పాలు ఇచ్చే గేదె ఒకటి 20 రోజుల క్రితం తప్పిపోయింది. వీరు అంతా వెతికారు కానీ ఎక్కడా దొరకలేదు.
20 రోజుల నుంచి వారు వెతుకుతున్నారు గేదె కోసం. కానీ తెలియలేదు. అప్పుడు ఈమె దగ్గరికొచ్చి చెప్పిన తర్వాత ఈమె స్వామివారిని మొక్కుకోండి. స్వామివారిని మొక్కుకుంటే గేదె ఇప్పించాలని స్వామివారికి మొక్కుకోండి అని ఆమె ఈ విమలమ్మ వాళ్ళకి చెప్పారు. అదే విధంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారికి వీరు మొక్కుకున్నారు. స్వామి గేదెని మాకు తిరిగి ఇప్పించండి అని స్వామివారికి మొరపెట్టుకున్నారు. స్వామివారికి వీరి ప్రార్థనలు చేరాయి. మరుసటి రోజే వీరి గేదె ఆచూకీ తెలిసింది. వెళ్లి తెచ్చుకున్నారు. అంటే వీరి గేదెని దొంగిలించిన ఆ రైతు ఒకతను గేదెని కట్టేశాడు. కట్టేసి అతని ఇంట్లో ఉంచాడనమాట బయటికి రాకుండా. అది ఆ గేదెమో యజమాని మీద బెంగతో ఏమీ తినటం లేదు. దాంతో ఇంకా ఈ గేదె ఎవరిదో తెలుసుకొని అక్కడికే పంపించేద్దామని అనుకుని వీరికి కబురు పెట్టాడు. కబురు పెడితే వాళ్ళు వచ్చి ఆ వెంకిరెడ్డి, శారదమ్మ దంపతులు వచ్చి ఆ గేదెని తీసుకొని వెళ్ళారు. అంటే ఎవరైతే పెంచి దాన్ని పోషిస్తున్నారో వారి దగ్గరికి చేరేటట్టు అది అంతవరకు ఆహారం తీసుకోకుండా ఉంది. ఆ రైతు వీళ్ళ దగ్గరికి చేర్చాడనమాట. స్వామివారి దయ వలన వీరికి ఆ గేదె దొరికింది. గొలగముడి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి విశ్వాసాలతో స్వామివారిని ఎప్పుడూ సేవించుకుంటూ ఉంటారు. అలా ఉంటుండగా ఒకసారి ఈ విమలమ్మ ఈమె మేనత్త కూతురు సుజనతో కలిసి గొలగముడి నడుచుకుంటూ బయలుదేరారు. అప్పుడులో అంత పెద్దగా రవాణా సౌకర్యాలు లేవు కదా! ఎక్కడ కొంచెం నడిచి వెళ్ళాల్సి వస్తూ ఉండేది. వారిద్దరూ అలా ఒక 10 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళాలి. అలా నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉంటే వీరికి కొంచెం ఎదురు ఆడవాళ్ళు కదా! కొంచెం భయం వేసింది. ఊరు బయటికి రాంగానే భయం వేసింది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఆమె స్మరిస్తూనే ఉన్నారు ఈ విమలమ్మ గారు. స్మరిస్తూ ఉంటే ఒక నీడ వీరి వెంట అనుసరించి వస్తుంది. వీరికి ఇంకా భయం పెరిగిందనమాట. ఇద్దరు పెద్దగా స్వామివారి నామం చేస్తూ నడకలో వేగం పెంచారు. ఇంకా ఆ నీడ కూడా వీరిని అదే విధంగా అనుసరిస్తూ ఉంది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని తలుచుకుంటూ వస్తున్నారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక 5గురు వ్యక్తులు వీరి ఆధారణ వెళ్తూ కనిపించారు వీరికి. దాంతో వీరికి కొంత ధైర్యం వచ్చింది. స్వామివారిని తలుచుకుంటూ వీరు గొలగమూడి చేరుకున్నారు. అప్పుడు వీరికి వెంబడించిన నీడ కూడా మాయమైపోయింది. స్వామివారి దర్శనంతో వీరి మనసు కుదుటపడింది. తర్వాత ఆలోచిస్తే ఆ నీడలాగా వచ్చినది ఎవరో కాదు, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారే వీరికి నీడలా వచ్చి వెనకనే వచ్చి స్వామివారి సన్నిధికి చేర్చారు అన్న విషయం వీరికి అర్థమైంది. ఓం నారాయణ. ఆది నారాయణ.